హాయ్ వివర్స్, మనం వచ్చేసి హెలికాప్టర్ వచ్చేసి మనము తెలుసుకోబోతున్నాము. తెలుగులో వచ్చేసి ఇంగ్లీష్ 5 సెంటెన్సెస్. ఏ హెలికాప్టర్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ ఫ్లైస్ త్రూ ద ఎయిర్. ఇది వచ్చేసి గాల్లో ఎగిరేటువంటి ఒక చిన్న అద్భుతమైనటువంటి ఒక స్పెషల్ ఒక గాలి విమానం లాంటిది వచ్చేసి, చిన్న సైజు విమానం లాంటిది వచ్చేసి ఇది గాల్లో ఎగురుతుంది. ఇట్ యూజెస్ లార్జ్ స్పిన్నింగ్ బ్లేడ్స్ ఆన్ టాప్ టు లిఫ్ట్ స్ట్రైట్ అప్ ఆఫ్ ద గ్రౌండ్. ఇది వచ్చేసి ఎట్లా అంటే పైన వచ్చేసి మొత్తం పెద్ద బ్లేడ్లు ఉంటాయన్నమాట. అవి ఎగిరేటప్పుడు వచ్చేసి సైడ్గా ఎగురుతుంది. మీరు గమనించినట్లయితే మనల్ని ఆ విధంగానే సైడ్గా వచ్చేసి అది లిఫ్ట్ అవుతుందన్నమాట, పైకి ఎగురుతుంది. తర్వాత వచ్చేసి అన్లైక్ రెగ్యులర్ ఏరోప్లేన్స్ ఇట్ డస్ నాట్ నీడ్ ఎ లాంగ్ రన్వే టు టేక్ ఆఫ్ ఆర్ ల్యాండ్. దీనికి వచ్చేసి పెద్ద ల్యాండ్ లేకపోతే టేక్ ఆఫ్ అవ్వడానికి పెద్ద ల్యాండ్ అవసరం లేదు. చిన్న గ్రౌండ్ ఉన్నా లేకపోతే ఒక చిన్న ఒక ప్లేస్ ఉన్నా కానీ చాలా అనమాట. మనం వచ్చేసి ఈ యొక్క హెలికాప్టర్ వచ్చేసి ఎక్కడైనా ఇది ల్యాండ్ అవ్వచ్చు అనమాట. ఇది ఇట్ కెన్ ఫ్లై ఇన్ ఎనీ డైరెక్షన్ ఇంక్లూడింగ్ బ్యాక్వర్డ్, సైడ్ వేస్ అండ్ హోవరింగ్ స్టిల్ అండ్ ఆన్ వన్ ప్లేస్. ఇది వచ్చేసి ఇట్ కెన్ ఫ్లై, ఇది వచ్చేసి ఎగురుతుంది ఎనీ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో అయినా సరే ఎగురుతుంది. ఇంక్లూడింగ్ బ్యాక్వర్డ్, చిన్న ప్లేస్ ఉన్నా కానీ చాలు, సైడ్ వేస్ అండ్ చిన్న సైడ్ వేగా అది ఎగురుకుంటూ ఎక్కడైనా సరే అది ల్యాండ్ అవుతుంది అని, ఒక ప్లేస్ అని కాకుండా చిన్న ప్లేసుల్లో అయినా సరే అది ల్యాండ్ అవుతుంది. పీపుల్ ఆఫన్ యూజ్ హెలికాప్టర్ ఫర్ సేవింగ్ లైవ్స్ ఇన్ రెస్క్యూ మిషన్స్ అండ్ ఫైటింగ్ డేంజరస్ ఫైర్స్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి ఫైర్ అయినప్పుడు వాటికి ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. తర్వాత వచ్చేసి ఎక్కువగా హెలికాప్టర్లో వచ్చేసి రెస్క్యూ అంటే ప్రజలు వచ్చేసి ఏమైనా గాయపడినా లేకపోతే రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఈ యొక్క హెలికాప్టర్లని ఎక్కువగా ఇప్పుడు వాడుతున్నారు. వచ్చేసి ఇది వచ్చేసి హెలికాప్టర్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ ఇదిగా దీన్ని వాడుతున్నారు అన్నమాట. ఎమర్జెన్సీ పర్పస్ కింద దీన్ని వాడుతున్నారు.